హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? మనం ఇంతకుముందు వీడియోలో అలియా టాప్ యొక్క కటింగ్ అనేది తెలుసుకున్నాం కదా. ఈరోజు వీడియోలో దీని యొక్క స్టిచ్చింగ్ అనేది చూద్దాము. మీలో ఎవరైనా ఆ వీడియో చూడకపోయినట్లయితే పైన ఐ బటన్లో ఇస్తాను, చూడండి. ఇప్పుడు మనం దీని యొక్క స్టిచ్చింగ్ అనేది చూద్దాం. ముందుగా మనము బాడీ పార్ట్ భాగాన్ని తీసుకొని ఇలా లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగాన్ని కలిపి చుట్టూ రఫ్గా కుట్టు వేసుకొని ఎక్స్ట్రా ఖర్చు భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్, తర్వాత ఇది బ్యాక్ పార్ట్. ఇక నేను లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగాన్ని కలిపి చుట్టూ కుట్టు వేసాను, ఎక్స్ట్రా ఖర్చు భాగాన్ని కటింగ్ అనేది చేశాను. ఇప్పుడు మనం ముందుగా ఫ్రంట్ బాడీ పార్ట్ భాగాన్ని తీసుకోవాలి. ఇక్కడ మనము వీ నెక్ అనేది పెట్టాం కదా, దీనికి నెక్ భాగాన్ని వేసుకోవాలి. ఇక్కడ నేను క్రాస్ ముక్కల్ని తీసుకొని ఒకదానికొకటి జాయింట్ అనేది చేశాను, చివరి భాగాన పట్టీ అనేది పెట్టాను. ఇక్కడ మనకి కరెక్ట్గా తిరగాలన్నమాట. మీరు ఇక్కడ క్రాస్ ముక్కలతోనే కాకుండా మీరు ఇక్కడ నార్మల్గా బక్రంతో కూడా నెక్ అనేది వేసుకోవచ్చు. అయితే ఇక్కడ లేస్ అనేది వేస్తున్నాను కాబట్టి బక్రం క్లాత్ అనేది తీసుకోవట్లేదు, ఎందుకంటే లేస్ వేస్తే ఆల్రెడీ నెక్ అనేది స్టిఫ్గానే ఉంటుంది. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ కరెక్ట్గా నెక్ అనేది తిరగాలి కదా. మనం జనరల్గా ఇక్కడ కుచ్చు అనేది పెడతాం తిరగడానికి, అలా కుచ్చు అనేది పెట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇలా చిన్న కటింగ్ అనేది ఇవ్వాలి, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చిన్న కటింగ్ అనేది ఇచ్చేసి ఈ నెక్ భాగాన్ని ఇలా స్ట్రైట్గా జరుపుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా ఇలా జరుపుకొని మనం చిన్న కటింగ్ అనేది ఇచ్చాం కదా, ఆ కుట్టు అనేది దాని కిందికి రావాలి, కరెక్ట్గా దాని ఎడ్జ్కి రావాలన్నమాట. చూడండి, ఈ విధంగా ఇలా తీసుకొని కరెక్ట్గా ఇలా స్ట్రైట్గా ఒక ఖర్చు లెవెల్లో కుట్టు వేసుకుంటే సరిపోతుంది. నార్మల్గా అయితే మనం ఇక్కడ కార్నర్స్ దగ్గర చిన్న కుచ్చులాగా పెట్టేసుకొని తిప్పేసుకుంటాం కదా కట్ చేసుకొని, అలా అవసరం లేదు, ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది. ఇలా కరెక్ట్గా కుట్టుకున్న తర్వాత ఇక్కడ నెక్ చుట్టూ చిన్న చిన్న కటింగ్స్ ఇచ్చుకోవాలి. ఇక్కడ మనం వీ నెక్ పెట్టాం కదా, ఈ కార్నర్ దగ్గర ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ ఉల్టా వైపు చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా పీస్ ఉంది కదా, ఆ ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ మెయిన్ క్లాత్ని కట్ చేస్తాం, ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ని కట్ చేస్తున్నాం అన్నమాట. సపోర్ట్కి అటువైపు ఒక కటింగ్, ఇటువైపు ఒక కటింగ్ అనేది ఇవ్వాలి. చూడండి, ఈ విధంగా. తర్వాత నెక్ చుట్టూ చిన్న చిన్న కటింగ్స్ అనేవి ఇచ్చుకోవాలి. చూడండి, ఈ విధంగా ఇలా నెక్ చుట్టూ చిన్న చిన్న కటింగ్స్ ఇచ్చేసుకొని తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ని పక్క వైపు జరుపుకొని దీని యొక్క పై భాగాన కుట్ట అనేది వేసుకోవాలి. ఇలా చాలా సింపుల్గా మనం కర్వ్ భాగం అనేది తిప్పుకోవచ్చు. చూసారా, ఈ విధంగా ఇలా మనం కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ నెక్ భాగాన్ని లోపలి వైపు అనుకొని దీని యొక్క పై భాగాన కుట్ట అనేది వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఈ రెండో చివరి భాగాన, అంటే ఎక్స్ట్రా పీస్ ఉంది కదా ఉల్టా వైపు, దాని యొక్క రెండో చివరి భాగాన హెమ్మింగ్ అనేది చేసుకోవచ్చు, లేదా మిషన్ కుట్టు కూడా వేసుకోవచ్చు. అయితే కానీ దీనిపైన లేస్ అనేది వేస్తున్నాను కాబట్టి మనం రెండో కుట్టు వేసుకోవాల్సిన అవసరం లేదు. లేస్ వేసేటప్పుడే మనము ఆల్రెడీ 2 కుట్లు వేస్తాం కాబట్టి మళ్ళీ వేయాల్సిన అవసరం లేదన్నమాట. జస్ట్ ఈ చివరి భాగాన కుట్టు అనేది వేసుకుంటే సరిపోతుంది. మీకు కనుక ఈ వీడియోలో ఏమైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి, నేను వాటికి ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను. అదేవిధంగా మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి. మరి ఇలా లైక్ అనేది చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది, అంటే నేను కొంచెం సపోర్ట్ అనేది చేసినట్టుగా ఉంటుంది. ఇలా మనము ఫ్రంట్ పార్ట్కి వీనెక్ అనేది వేసుకున్నాం కదా, ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ భాగాన్ని తీసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి ఇక్కడ మనకి బ్యాక్ పార్ట్ భాగం. ఇక నేను ఫ్రంట్ పార్ట్కి ఏ విధంగా నెక్ భాగాన్ని వేశాను సేమ్ అదే విధంగా వేశాను, క్రాస్ ముక్కలతో వేశాను. ఇక్కడ చూడండి, రెండో చివరి భాగాన్ని కూడా కుట్టు అనేది వేశాను. ఇలా మనము బ్యాక్ పార్ట్ భాగాన్ని కూడా కుట్టుకున్న తర్వాత ఇక్కడ మనం ఏంటంటే ఫ్రంట్ పార్ట్కి కుచ్చులనే వేసుకోవాలి. ఇది వచ్చేసి మన ఫ్రంట్ పార్ట్ కదా, దీనికి కుచ్చులనే పెట్టేసుకోవాలన్నమాట. ఇక నేను ఏంటంటే లైనింగ్ భాగము మెయిన్ భాగము విడివిడిగా కుచ్చులు పెడుతున్నాను, ఎందుకంటే కొంచెం మెయిన్ క్లాత్కి గేర్ అనేది ఎక్కువ ఉంది. మీకు లైనింగ్ భాగము మెయిన్ భాగం రెండు ఈక్వల్గా ఉన్నట్లయితే మీరు రెండు కలిపి కూడా ఒకేసారి కుచ్చులు పెట్టుకోవచ్చు, ఏమీ కాదు. ఇక కొంచెం గేర్ ఎక్కువ ఉంది మెయిన్ క్లాత్కి అని చెప్పేసి రెండు విడివిడిగా పెడుతున్నాను. అది ఇక్కడ ఫస్ట్ ఇక్కడ మనకి బాడీ పార్ట్ ఉంది కదా, దానికి సెంటర్ పాయింట్ సెంటర్లో ఉంది కదా పెట్టేసుకొని మళ్ళీ దానికి సెంటర్ పాయింట్ అనమాట ఇలా మార్క్ అనేది పెట్టేసుకోవాలి. ఎందుకు ఈ విధంగా మార్క్స్ అనేది పెట్టేసుకోవాలి అంటే సేమ్ ఇదే విధంగా మీరు మెయిన్ క్లాత్ కూడా మార్కింగ్ అని పెట్టుకోవాలి. అంటే కింద మనం కుచ్చులు పెట్టుకుంటాం కదా, దానికి కూడా సెంటర్ పాయింట్ మళ్ళీ సెంటర్ పాయింట్ మార్కింగ్ పెట్టుకోవాలన్నమాట. పెట్టేసుకొని ఆ రెండు మార్కింగ్స్ కలిసే విధంగా కుచ్చులు పెట్టుకోవాలి. స్టార్టింగ్ మాత్రము 2 ఇంచులు స్ట్రైట్గానే పెట్టుకోవాలి, అంటే ఎక్స్ట్రా ఖర్చు కదా, దానికి కుచ్చులు అవసరం లేదు, స్ట్రైట్గా పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని అక్కడ నుంచి కుచ్చులు పెట్టుకోవాలి. కుచ్చులు ఏ విధంగా పెట్టుకోవాలంటే అలియా కట్టుకి చిన్న చిన్నగా పెట్టేసుకోవాలి.
మీరు మామూలుగా లెహంగాకి లాంగ్ ఫ్రాక్కి పెట్టుకున్నట్టుగా 2.5-3 ఇంచులు పెట్టుకోవద్దు. జస్ట్ చిన్నగా పెట్టేసుకోవాలన్నమాట. అంటే అలియా కట్కి చిన్న కుచ్చులు పెట్టుకుంటేనే లుక్ అనేది ఉంటుంది. అయితే కుచ్చులు పెట్టడంలో కూడా టెక్నిక్ అనేది ఉంటుంది. ఏ విధంగా అంటే మీరు సెంటర్ పాయింట్ మార్కింగ్స్ అనేవి పెట్టేసుకోవాలి. ఇక్కడ మనకి సెంటర్ పాయింట్ కరెక్ట్గా కలవాలి. ఎందుకంటే మన సెంటర్ పాయింట్లో 3 ఇంచులు ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, కాబట్టి అది కరెక్ట్గా కలవాలన్నమాట. ఆ మార్కింగ్ పెట్టేసుకొని చూడండి, ఇక్కడ మీకు మార్కింగ్ అని కనపడుతుంది కదా, కరెక్ట్గా సెంటర్ పాయింట్ కలవాలి. మనకి కుచ్చులన్నీ కూడా ఈక్వల్గా రావాలి అనుకున్నట్లయితే మళ్ళీ ఆ సెంటర్ పాయింట్ అంటే మనం జనరల్గా డాట్స్ వేసుకునే పాయింట్ ఉంటుంది కదా, అక్కడ అలా పెట్టేసుకొని కరెక్ట్గా దేనికది మ్యాచ్ అయ్యే విధంగా పెట్టుకుంటే ఒక చోట ఎక్కువ కానీ ఒక చోట తక్కువ కానీ ఒక చోట పల్చగా అట్లా ఏమీ రావు, కరెక్ట్గా వస్తుంది. ఇలా సెంటర్ పాయింట్ మాత్రము ఖచ్చితంగా కలవాలి. ఇలా కలిసేటట్టుగా కుచ్చులను పెట్టేసుకోవాలి. ఒక సగభాగం మనం కుచ్చులు వేసాం కదా, మిగతా సగభాగం సేమ్ ఇదే విధంగా కుచ్చులనే వేసుకోవాలి. చూడండి, ఇలా చిన్నగా కుచ్చులు పెట్టేసుకోండి నిదానంగా. ఇలా ఇక్కడ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఇక్కడ అర్థమవుతుంది. అదేవిధంగా మీ కనుక వీడియోలో ఏమైనా సందేహాలు ఉంటే కూడా నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి, నేను వాటికి ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను. ఇలా మొత్తం చిన్న కుచ్చులు పెట్టేసుకొని మళ్ళీ చివరి భాగానికి వచ్చేసాక 2 ఇంచుల ముందు మనకి ఎక్స్ట్రా ఖర్చు ఉంటుంది కదా, అక్కడ మనకి స్ట్రైట్గా కుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా చూసారా, ఇలా విధంగా కుచ్చులనే పెట్టేసుకోవాలి. చూడండి, ఇది మనకి సీదా భాగం వైపు చూడండి, ఇలా మనకి కరెక్ట్గా సెంటర్ పాయింట్ అనేది కలిసింది కదా. ఇలా చిన్నగా ఈ విధంగా కుచ్చులనే పెట్టేసుకోవాలి. మీకు ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, గమనించండి. మీరు లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగాన్ని కలిపి కూడా ఒకేసారి వేసుకోవచ్చు. ఇక నేను విడివిడిగా వేస్తున్నాను. ఇటు ఉల్టా వైపు నుంచి వేస్తున్నాను అన్నమాట లైనింగ్ భాగానికి కుచ్చులు. ఇలా వేయడం వల్ల యూజ్ ఏంటంటే మనకి 2 వైపులా నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుందన్నమాట. ఇటు మనకి సీదా వైపు చూసినా ఉల్టా వైపు చూసినా కూడా నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉల్టా వైపు నుంచి కుచ్చులనే వేస్తున్నాను. సేమ్ దీనికి కూడా మన మెయిన్ క్లాత్కి ఏ విధంగా వేసామో సేమ్ అదే విధంగా సెంటర్ పాయింట్స్ మార్కింగ్స్ పెట్టేసుకొని దానికి తగ్గట్టుగా కుచ్చులు పెట్టేసుకోవాలి. ఇక్కడ లైనింగ్ పార్ట్ కాబట్టి ఇవి కొంచెం కుచ్చులు అటు ఇటు అయినా కూడా ఏమీ కాదు, కానీ సెంటర్ పాయింట్ మాత్రం కలిసేటట్టుగా చూసుకోవాలి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. చూడండి, ఇలా చిన్నగా కుచ్చులు పెట్టేసుకొని చివరి భాగానికి వచ్చేసాక 2 ఇంచులు ఇలా స్ట్రైట్గా ఉండాలన్నమాట. ఇలా ఈ విధంగా మనము ఫ్రంట్ పార్ట్కి కుచ్చులనే వేసుకున్నాం. ఇది మనకి లైనింగ్ భాగం. చూడండి, ఇది ఉల్టా వైపు కదా, మనకి ఇక్కడ ఉల్టా వైపు కూడా నీట్ ఫినిషింగ్ అనేది ఉంది. తర్వాత ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మనకి సీదా వైపు చూసారా, ఇక్కడ మనకి సీదా వైపు కూడా నీట్ ఫినిషింగ్ అనేది ఉంది. ఇప్పుడు మీకు ఇక్కడ బ్యాక్ పార్ట్ని తీసుకొని చూపిస్తున్నాను. మనం ఫ్రంట్ పార్ట్కి ఏ విధంగా కుచ్చులు వేసామో సేమ్ అదే విధంగా బ్యాక్ పార్ట్ కూడా వేసుకోవాలి. చూడండి, ఇది వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ కుచ్చులని ఈ విధంగా వేసుకోవాలి. ఈ కుచ్చులని పర్ఫెక్ట్గా ఉండడానికి దీనిపైన ఒకసారి ఐరన్ చేయండి. ఐరన్ చేస్తే కుచ్చులని పర్ఫెక్ట్గా నిలబడతాయి అనమాట. లుక్ కూడా బాగుంటుంది మీరు ప్లేట్స్ పైన ఐరన్ చేయడం వల్ల. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ చూసారు కదా, ఫ్రంట్ పార్ట్ కూడా కరెక్ట్గా అలేకడ షేప్ వచ్చే విధంగా మనం కుచ్చులు పెట్టేసుకున్నాము. వీ నెక్ అనేది వేసుకున్నాం. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి లేస్ అనేది వేసుకోవాలి. లేస్ అనేది మీ చాయిస్ అనమాట, కాకపోతే లేస్ వేసుకుంటేనే లుక్ అనేది వస్తుంది. లేస్ అనేది మనం 2 రకాలుగా వేసుకోవచ్చు. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా వీనెక్ వచ్చేసి ఇలా బస్ట్ పాయింట్ నుంచి క్రాస్గా వెళ్ళొచ్చు. మళ్ళీ తర్వాత ఈ రెండో వైపు నుంచి ఇలా వచ్చేసి ఇక్కడ మనకి ఇక్కడ బస్ట్ పాయింట్ దగ్గర డబల్ లేస్ అనేది వస్తుందన్నమాట. ఇలా వేసుకోవచ్చు. అలా వేసుకుంటే కొంచెం మీకు ఎబ్బెట్టుగా ఉంటుంది. మాకు సింపుల్గా ఉండాలనుకున్నట్లయితే మీరు ఫస్ట్ నెక్కు వేసుకొని ఆ తర్వాత నడుం భాగానికి అంటే మధ్యలో బస్ట్ పాయింట్లో రాదన్నమాట. ఇలా వేసుకుంటే సింపుల్గా ఉంటుంది. మీ ఇష్టం, మీకు వీలుని బట్టి ఏ విధంగా వేసుకోవచ్చు. మీకు ఇంకా మరీ సింపుల్గా కావాలనుకున్నట్లయితే మొత్తం లేస్ లేకుండా కూడా కుట్టుకోవచ్చు, ఏమీ కాదు. కాకపోతే కొంచెం లేస్ వేసుకుంటే లుక్ వస్తుందని చెప్పేసి నేను లేస్ అయితే వేస్తున్నాను, చిన్న లేసే వేస్తున్నాను సింపుల్గా ఉండాలని చెప్పేసి. ఓన్లీ నెక్కి నడుం భాగానికి మాత్రమే వేస్తున్నాను, మధ్యలో ఉన్న బస్ట్ పాయింట్కి అయితే వేయట్లేదు. మీ ఇష్టానుసారంగా మీకు నచ్చినట్టుగా ఏ విధంగా కూడా లేస్ అయితే వేసుకోవచ్చు. ఇక్కడ కొంచెం వీనెక్ కదా కాబట్టి కర్వ్ తిరగాలని చెప్పేసి చిన్న కుచ్చులాగా పెట్టాను. అంటే మరీ ఏర్పడినట్టుగా చిన్న కుచ్చులాగా పెట్టేస్తాను అనమాట. ఇలా కరెక్ట్గా ఇలా చివరి భాగాన కుట్టు అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండో చివరి భాగాన ఇక్కడ చూడండి, ఇటు ఈ రెండో చివరి భాగాన కుట్టు అనేది వేసుకోవాలి. మనము నెక్ అనేది క్రాస్ ముక్కలతో కుట్టి లోపల వైపు తిప్పాం కదా, అప్పుడు రెండో వైపు కుట్టు అనేది వేసుకోలేదు కదా. ఇప్పుడు మన లేస్కి రెండో వైపు కుట్టు వేయడం వల్ల ఆటోమేటిక్గా క్రాస్ పీస్కి కూడా రెండో వైపు కుట్టు అనేది వేయాల్సి వస్తుందన్నమాట. అంటే కుట్టు అనేది పడిపోతుంది, మళ్ళీ వేయాల్సిన అవసరం లేదు. కాబట్టి నేను ఫస్టే వేయలేదు కుట్టు అనేది. ఇలా మనము నెక్ భాగానికి లేస్ అనేది వేసుకున్నాం కదా, ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నడుము భాగానికి వేసుకోవాలి.
చూడండి ఇలా షేప్ అనేది కరెక్ట్గా వచ్చింది కదా. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు నడుం భాగానికి వేసుకోండి. జస్ట్ ఇక్కడ మన నెక్కు ఏ విధంగా వేసుకున్నామో సేమ్ అదే విధంగా ఇలా వేసేటప్పుడు కరెక్ట్గా బాడీ పార్ట్ ఉంటుంది కదా, బాడీ పార్ట్ యొక్క ఎడ్జ్ భాగానికి రావాలి, కుచ్చుల మీద రావద్దు. లేస్ అనేది గమనించండి. మనం జాయింట్ చేస్తాం కదా, బాడీ పార్ట్ని కుచ్చులని జాయింట్ చేస్తాం కదా, ఆ సెంటర్ పాయింట్ ఉంటుంది కదా, అక్కడ మనం లేస్ అనేది వేసుకోవాలి, కరెక్ట్గా ఎడ్జ్కు వేసుకోవాలి. ఒకవేళ మీరు ఫస్టే లేస్ వేసుకొని కుచ్చుళ్ళు పెట్టుకుంటే కనుక ఎక్కువ తక్కువ వస్తుంది. అలా అయితే వేయకండి. ఫస్టే లేస్ వేసి ఆ తర్వాత కుచ్చుళ్ళు వేస్తే ఎక్కువ తక్కువ వస్తుంది. ఇలా పూర్తిగా కుట్టిన తర్వాత మనకి ఎలాగో ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ విడివిడిగానే కుడుతున్నాం కాబట్టి ఇలా ఫ్రంట్ పార్ట్ విడిగా తీసుకొని లేస్ అనేది వేసుకోవాలి. బ్యాక్ పార్ట్కి లేస్ వేయాల్సిన అవసరం లేదు. ఇలా మనం వేసుకున్న తర్వాత చూడండి, ఆ తర్వాత రెండో చివరి భాగాన కూడా కుట్టు అనేది వేసుకుంటే సరిపోతుంది. చూస్తారా ఇలా మనకు షేప్ అనేది వచ్చింది కదా. సేమ్ ఇదే విధంగా రెండో వైపున కూడా వేసుకోవాలి. చూడండి ఇక్కడ ఈ విధంగా రెండో వైపున కూడా లేస్ అనేది వేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనకి ఫ్రంట్ పార్ట్ అనేది ఈ విధంగా కనబడుతుంది. ఇలా మన నెక్ భాగానికి నడుం భాగానికి లేస్ అనేది వేసుకున్నాం. ఇప్పుడు మనము వీటి యొక్క షోల్డర్ భాగాలను జాయింట్ అనేది చేసుకోవాలి. ఇక మేము ఫ్రంట్ పార్ట్కి ఏ విధంగా కుచ్చులు పెట్టేసుకున్నామో బ్యాక్ పార్ట్ కూడా అదే విధంగా కుచ్చులు పెట్టేసుకోవాలి. ఐరన్ చేయాలి. ఐరన్ చేస్తే మాత్రం ప్లేట్స్ అనేవి మంచిగా కనబడతాయి. ఇక షోల్డర్ భాగాలు జాయింట్ చేసేటప్పుడు రెండు ఈక్వల్గా ఉండే విధంగా చూసుకోండి. మీకు ఏమైనా ఎక్కువ తక్కువ వస్తే సైడ్ వైపు అంటే హ్యాండ్స్ భాగాలు జాయింట్ చేస్తాం కదా, అటువైపు కొంచెం వచ్చే విధంగా చూసుకొని మీరు కట్ చేసుకొని లెవెల్ చేసుకుంటే సరిపోతుంది. జస్ట్ మీకు ఏమైనా తేడా వస్తే కనుక ఒకవేళ పావించు లెవెల్లో ఇలా మనం షోల్డర్ భాగాలను జాయింట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ భాగాలను తీసుకోవాలి. ఇక్కడ మనకి లైనింగ్ హ్యాండ్ భాగానికి జాయింట్ పడుతుంది, మెయిన్ క్లాత్కి అయితే ఏం పడదు. ఇక్కడ చూడండి మనకి జాయింట్ ఏ విధంగా వేసుకోవాలి అంటే ఇక్కడ మనకి రెండు లేయర్స్ వచ్చాయి కదా, అంటే హ్యాండ్కి ఒకవైపు మాత్రమే, అంటే ఒక హ్యాండ్కి ఒకవైపు ఇంకొక హ్యాండ్కి ఇంకొక వైపు అనమాట. అంటే ఒక హ్యాండ్కి పై వైపు జాయింట్ వస్తే ఇంకొక హ్యాండ్కి కింది వైపు జాయింట్ వస్తుంది. చూడండి ఇలా మీరు రెండు పైకి వేసినా రెండు కిందికి వేసినా అప్పుడు రెండు రైట్ సైడ్ భాగాలు అయిపోతాయి, లేదా రెండు లెఫ్ట్ సైడ్ భాగాలు అయిపోతాయి అనమాట. కాబట్టి ఒకదానికి పైకి వస్తే ఒకదానికి కిందికి వస్తుంది. కాబట్టి ఇలా జాయింట్ వేసుకున్న తర్వాతనే హ్యాండ్ యొక్క ఫ్రంట్ డీ భాగాన్ని కట్ చేసుకుంటే కూడా మీకు ఇక్కడ కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది. మీరు ఫస్ట్ డీ భాగాన్ని కట్ చేసుకుంటే ఇలా జాయింట్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అయినా కూడా రెండు రైట్ భాగాలు లేదా రెండు లెఫ్ట్ భాగాలు వస్తాయి అన్నమాట. ఇలా మనం వేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ని ఇలా బయట వైపు అనుకొని దీని యొక్క పై భాగాన కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు రెండింటి యొక్క సెంటర్ భాగాలు కరెక్ట్గా కలిసేటట్టుగా చూసుకోవాలి. కలిసేటట్టుగా ఈ విధంగా చూడండి, ఇలా మనం చిన్న కటింగ్ అనేది ఇచ్చాం కదా, అవి రెండు కలిసేటట్టుగా చూసుకొని మీకు ఏమైనా కొంచెం ఎక్కువ వస్తే కనుక అంటే మన సేఫ్టీ కొంచెం ఎక్కువనే చూసుకుంటాం కదా, చూడండి ఇలా రెండు లేయర్స్ జాయింట్ చేసాం. ఇప్పుడు మనకి ఏమైనా ఎక్కువ తక్కువ వస్తే ఇలా కట్ చేసుకొని సరి చేసుకోవాలి. ఇలా చాలా సింపుల్గా మన హ్యాండ్ భాగానికి జాయింట్ అనేది చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్ యొక్క ఫ్రంట్ డీప్ భాగాన్ని కట్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ మనకి ఇక్కడ ఒక 1 ఇంచ్ వరకు స్ట్రైట్గా వచ్చి ఒక 1/2 ఇంచు లోపలికి వెళ్ళాలన్నమాట. ఈ విధంగా ఇది మనకి కుట్టేటప్పుడు ఈజీగా ఏర్పడడానికి ఇలా చిన్న కటింగ్ అనేది ఇవ్వాలి. ఇప్పుడు మనం ఏంటంటే మెయిన్ క్లాత్ భాగాన్ని తీసుకొని ఇక్కడ సీదా వైపు కుట్టి తిప్పాలి. మనం మామూలుగా వర్క్ బ్లౌజులకు ఏ విధంగా కుడతామో సీదా వైపు కుట్టి తిప్పేస్తాం కదా, సేమ్ అదే విధంగా అన్నమాట. ఇలా రెండింటి యొక్క సీదా భాగాలు ఎదురెదురుగా ఉండే విధంగా చూసుకొని ఒక ఖర్చుల వల్ల కుట్టేసుకొని తర్వాత దీన్ని తిప్పి ఇలా చుట్టూ కుట్టు వేసుకోవాలి. ఇలా రెండు హ్యాండ్ భాగాలను కుట్టుకున్న తర్వాత దీనికి కూడా లేస్ అనేది వేసుకోవాలి. ఇక్కడ మనం నెక్కి నడుం భాగానికి వేసుకున్నట్లయితే హ్యాండ్స్కి కూడా వేసుకోవాలి. దీనివల్ల లుక్ అనేది ఉంటుంది. మీరు ఓన్లీ నడుముకి నెక్కు వేసి హ్యాండ్స్కి వేయకపోతే కొంచెం బోడబోడగా ఉంటుంది. ఇలా వేసుకుంటే లుక్ అనేది ఉంటుందన్నమాట. ఇలా ఒక చివరి భాగాన్ని కుట్టు వేసుకొని ఆ తర్వాత ఈ రెండో చివరి భాగాన్ని కూడా కుట్టు వేసుకోవాలి. ఇలా రెండు హ్యాండ్స్ భాగాలకు వేసుకున్న తర్వాత దీన్ని మనం షోల్డర్ భాగానికి జాయింట్ అనేది చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ యొక్క ఫ్రంట్ డీప్ అనేది బాడీ పార్ట్ యొక్క ఫ్రంట్ భాగానికి రావాలి. ఇలా సెంటర్ భాగం నుండి చూసుకుంటే కరెక్ట్గా వస్తుంది. మీకు ఏమైనా ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా రెండు వైపులా సమానంగా వస్తుంది అన్నమాట. ఇక్కడ మనకి ఏంటంటే హ్యాండ్కి ఫ్రంట్ డిప్ కట్ చేస్తాం కదా 1/2 ఇంచ్ లోపలికి, అదేవిధంగా బాడీ పార్ట్ కూడా మనం 1/2 ఇంచ్ లోపలికి కట్ చేస్తాం కాబట్టి రెండు ఒకే వైపు రావాలన్నమాట. ఇలా సెంటర్ భాగం నుండి జాయింట్ చేయడం వల్ల కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ కొంచెం ఎక్కువ వచ్చింది చూడండి. సేమ్ ఇదే విధంగా మనకి రెండో వైపున కూడా ఎక్కువ వస్తుంది. మీరు పూర్తిగా కుట్టిన తర్వాత ఎక్కువ వచ్చిందని కట్ చేసుకుని లెవెల్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ హ్యాండ్ భాగాన్ని తిప్పి డబల్ కుట్టు వేసుకోవాలి. చూడండి ఈ విధంగా ఇలా వేసుకొని కరెక్ట్గా హ్యాండ్ యొక్క రెండో చివరి భాగం వరకు రావాలి. చూడండి ఇలా
ఇలా రెండో చివరి భాగానికి వచ్చేసాక మళ్ళీ తిప్పి డబల్ కుట్టు వేసుకోవాలి. మళ్ళీ ఎక్కడి వరకు రావాలంటే షోల్డర్ యొక్క సెంటర్ పాయింట్ వరకు రావాలన్నమాట. ఎందుకంటే మనం అక్కడ నుంచి స్టార్ట్ చేసాం కాబట్టి మళ్ళీ అక్కడ వరకే ఎండ్ అనేది కావాలి. చూడండి, కరెక్ట్గా ఒక ఖర్చు లెవెల్లో కుట్టుకుంటూ వెళ్ళండి. చూసారా, ఇక్కడ కూడా కొంచెం మనకి ఎక్కువ వచ్చింది. మీరు పూర్తిగా వేసిన తర్వాత కట్ చేసుకొని లెవెల్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మనము రెండు వైపుల హ్యాండ్ భాగాల్ని జాయిన్ చేసుకున్నాము. ఎక్కువ వచ్చిందని సైడ్కి కట్ చేసి లెవెల్ చేశాను. ఇప్పుడు ఈ రెండింటి యొక్క సైడ్ భాగాలను కలుపుకొని కొంచెం క్లాత్ అనేది అటు ఇటు జరగకుండా కానీ పిన్స్ అని పెట్టాను. ఇది వచ్చేసి మనం కట్ చేసేటప్పుడు పెట్టిన మార్కింగ్ అనమాట. ఇక్కడ మనకి ఏంటంటే ఫస్ట్ బాడీ పార్ట్ భాగాన్ని జాయింట్ చేసే ముందు కింది భాగాన్ని జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ ముందుగా రెండు మెయిన్ క్లాత్ భాగాల్ని కలిపి కుట్టి దాని లోపలికని ఆ తర్వాత రెండు లైనింగ్ భాగాల్ని కలిపి కుట్టుకోవాలి. దీనివల్ల ఏంటంటే మనకి ఏ లేయర్కి ఆ లేయర్ విడివిడిగా వస్తుంది. మీరు కావాలనుకున్నట్లయితే పైనుంచి వచ్చేసి నడుం భాగం దగ్గర రెండింటిని విడివిడిగా కుట్టుకోవచ్చు. కొంచెం కొత్త వాళ్ళైతే కనుక నడుం భాగం దగ్గర ముడతలు పడే వీలు ఉంటుంది. మీరు డైరెక్ట్గా పైనుంచి వచ్చి కిందికి వచ్చాక మళ్ళీ రెండు కలిపి కుట్టి విడివిడి చేయాలన్నమాట. కొంచెం కొత్త వాళ్ళైతే కన్ఫ్యూజ్ అవుతారు, నడుం భాగం దగ్గర ముడతలు పడుతుంది. అలా కాకుండా మీరు ఫస్టే నడుం భాగం దగ్గర విడివిడిగా కుట్టుకున్న తర్వాత మళ్ళీ పైనుంచి కింద జాయిన్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇక్కడ చూడండి, మనము జాయింట్ చేసేటప్పుడు రెండు కింద సమానంగా రావాలి, ఎక్కువ తక్కువ రావద్దనమాట. కింద సమానంగా వస్తేనే మీరు పర్ఫెక్ట్గా కుట్టినట్టు. మళ్ళీ తర్వాత దీన్ని తిప్పి డబల్ కుట్టు వేసుకోవాలి. ఇలా డబల్ కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మెయిన్ క్లాత్ లోపల వైపు అనుకుని ఆ తర్వాత లైనింగ్ భాగాన్ని జాయింట్ అనేది చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా దీనికి కూడా కింద సమానంగా రావాలి. ఇలా ఈ విధంగా కుట్టుకున్న తర్వాత దీనికి కూడా తిప్పేసి డబల్ కుట్టు వేసుకోవాలి. మీరు ఏది వేసుకున్నా, మీరు హ్యాండ్స్ కానీ షోల్డర్ భాగాలు కానీ ఏది కుట్టుకున్నా కూడా ఖచ్చితంగా డబల్ కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా మనము లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగాన్ని కుట్టుకున్న తర్వాత ఈ నడుం భాగం దగ్గర పై కుట్టుని కింది కుట్లలో మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా పై కుట్టుని కింది కుట్టులో కలుపుకోవాలన్నమాట. ఇక ఏ విధంగా మార్కింగ్ పెట్టానో సేమ్ అదే విధంగా కుడుతున్నాను. మనకి రెండు సమానంగా కలవాలి హ్యాండ్ లూజ్ దగ్గర. తర్వాత చంక భాగం దగ్గర రెండు ఖర్చు భాగాలు పైవైపు ఉండాలి, రెండు ఖర్చు భాగాలు కూడా సమానంగా రావాలన్నమాట, ఎక్కువ తక్కువ రావద్దు. ఆ తర్వాత ఈ నడుం భాగం దగ్గర కూడా ఈ ఖర్చు భాగాలు ఉంటాయి కదా, అవి కూడా రెండు సమానంగా ఉండాలి, ఎక్కువ తక్కువ రావద్దు. ఇప్పుడు నడుం భాగం దగ్గరికి వచ్చాక పై కుట్టుని కింది కుట్టులో కలుపుకోవాలి. ఇక నేను లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగాన్ని ఇలా సరిచేస్తూ రెండు కలిపేసి చూడండి, ఇలా నడుం భాగాన్ని మెయిన్ భాగాన్ని సరిచేస్తున్నాను ముడతలు రాకుండా. ఇలా పై కుట్టుని కింది కుట్టులో కలుపుకొని ఇలా రివర్స్ కుట్టు వేసుకోవాలి. తర్వాత ఒక పాదం లెవెల్లో 3 నుంచి 4 ఎక్స్ట్రా కుట్లు అనేవి వేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా రెండో వైపున కూడా జాయింట్ అనేది చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ కింది భాగాన లైనింగ్ భాగానికి మరియు మెయిన్ భాగానికి విడివిడిగా పట్టీ అనేది పెట్టేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఆల్రెడీ ఖర్చు భాగం ఉంది. జస్ట్ మన నార్మల్గా ఇలా ఈ విధంగా డబల్ ఫోల్డ్ వేసుకొని పట్టీ అనేది పెట్టేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా మెయిన్ క్లాత్ కూడా ఇలా డబల్ ఫోల్డ్ వేసుకొని పట్టీ అనేది పెట్టేసుకుంటే సరిపోతుంది. దీంతో స్టిచ్చింగ్ అనేది పూర్తయింది. ఇలా పూర్తిగా కుట్టిన తర్వాత మీకు ఇక్కడ అలియా కట్ టాప్ అనేది ఈ విధంగా కనబడుతుంది. చూడండి, ఇక్కడ మనకి వీనెక్ అనేది వేసాము, లేస్ అనేది వేసాము. అలియా కట్ షేప్కి ఇక్కడ మనకి కుచ్చుళ్ళు పెట్టేసి లేస్ అనేది వేసాము. ఇలా ఎంతో ఈజీగా అలియా కట్ టాప్ని కట్ చేసి కుట్టుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.